హలో ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. సో వీడియోస్ రావట్లేదు బికాజ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్, అందుకని రావట్లేదు అనమాట. అలా అని చదవట్లేదా అంటే నేను చదువుతున్నానండి. డైలీ 8 to 9 hours చదువుతున్నాను. ఒక సండే మాత్రం చదవలేదు అండ్ ఒక ముందు రోజు మాత్రం ఒక 7 hours మాత్రమే చదివాను బికాజ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అని. సో ఈ వీడియోలో ఏంటంటే సేమ్ యాజ్ యూజువల్ పిఎస్ఐఆర్ రివిజన్ చేస్తున్నాను అండ్ జిఎస్ చదువుతున్నాను. దీంతోపాటు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. సో చాలామంది కూడా ఆస్పిరెంట్స్ స్టార్టింగ్ స్టేజెస్ అంటే ప్రిపరేషన్ స్టార్టింగ్ స్టేజెస్లో ఏముందిలే మనం క్లియర్ చేసేస్తామని చెప్పి కాన్ఫిడెన్స్తో మన అకాడమిక్ బాగుంది కదా, మేబీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అనుకోవచ్చేమో. నాకు కూడా లైట్గా ఉన్నిందని నేను ఫీల్ అవుతాను ఇప్పుడు ఆలోచిస్తే, ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ తర్వాత. బికాజ్ అప్పట్లో చెప్పేవాళ్ళు ఎవరు ఉండరండి. సో ఐ వాంటెడ్ టు టెల్ నా ఎక్స్పీరియన్సెస్ అనమాట, నా ఫెయిల్యూర్కి రీజన్స్ అనేవి కొంచెం క్లారిటీగా. సో హాస్టల్స్లో జాయిన్ అయ్యాను నేను 2018లో యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు. కోచింగ్ అయినంత వరకు ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ అండి. కాకపోతే ఏంటంటే మధ్యలో ప్రిపరేషన్ మనం చదువుకుంటున్నప్పుడు డిస్టర్బెన్సెస్ కనుక వచ్చినట్లయితే, అంటే మీ రూమ్మేట్స్తో కనుక, అంటే చాలామంది 4 sharing 3 sharing ప్రిఫర్ చేస్తారు కదా. సో ఇలాంటప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్స్ కనుక వచ్చినట్టంటే ప్లీజ్ ట్రై టు అవాయిడ్ దట్ అండ్ లీవ్ దట్ రూమ్. ఐ హ్యావ్ వన్ ఎక్స్పీరియన్స్ అండి. నేను కోచింగ్ తీసుకుంటున్న టైంలోనే ఒక అమ్మాయి ఉండేదన్నమాట. సో వీవర్ 4 members ఇన్ ద రూమ్ అనమాట. కొంచెం పెద్ద రూమే. సో మార్నింగ్ మొత్తం మేము స్టడీ అవర్స్కి వెళ్ళే వాళ్ళము కోచింగ్ తీసుకొని. సో కోచింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత స్టడీ అవర్స్కి వెళ్ళి అక్కడ నైట్ 10-11 వరకు చదువుకొని నైట్ వచ్చేవాళ్ళము. నైట్ వచ్చి కొంతమంది 12కి వచ్చే వాళ్ళు ఉన్నారు, 1కి వచ్చే వాళ్ళు ఉన్నారు. అమ్మాయి చదువుకున్నంతసేపు లైట్ ఆన్ చేసేది, చదువు అయిపోయిన తర్వాత లైట్ ఆఫ్ చేసి పడుకునేది. షీ డిడెంట్ బాదర్ అబౌట్ అదర్ పీపుల్ ఇన్ ద రూమ్. సో అది చాలా ఇబ్బంది పెట్టింది అనమాట. సో వెంటనే ఇలాంటి టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో ఉండకూడదు, ఎందుకంటే పక్క వాళ్ళు ఎవరెవరో ఏదో మాట్లాడుతూ ఉంటారు, మనకు వచ్చి చెప్తూ ఉంటారు. సో ఇట్ విల్ డిస్టర్బ్ అవర్ మైండ్ టు అని చెప్పి నేను అక్కడి నుంచి రూమ్ షిఫ్ట్ అయిపోయాను. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్స్ కనుక ఉంటే ప్లీజ్ ట్రై టు లీవ్ దట్ రూమ్ అండ్ షిఫ్ట్ టు అనదర్ హాస్టల్ అండ్ అనదర్ రూమ్ అని చెప్తాను నేను. సెకండ్ థింగ్ ఏంటంటే మెయిన్గా కోచింగ్ తీసుకుంటున్న ఆస్పిరెంట్స్, లేకపోతే ఇనిషియల్ స్టేజెస్లో ఉండే ఆస్పిరెంట్స్, ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయి వచ్చి ఉంటారు, వాళ్ళకి ఇంకా 6 attempts ఉంటాయి, లేకపోతే ఏజ్ లిమిట్ ఉంటుంది, ఒక 10 years వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. సో టైం ఉంది కదా అని చెప్పి లైట్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్లీజ్ డోంట్ డూ దట్ గాయ్స్. ఇప్పుడు మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఎంత కష్టపడితే అంత మంచి రిజల్ట్స్ మీకు త్వరగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాసెస్కి వెళ్ళారు, మీకు చదివే మూడ్ లేకపోయినా కూడా ప్లీజ్ పుష్ ఇట్ అవుట్ అండ్ 1-2 hours తీసుకొని క్లాసెస్ చెప్పింది రివైజ్ చేయండి. అలా కాకుండా ఇంకా ఫ్రెండ్స్ టీకి రమ్మంటే చాయ్ పే చర్చ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు అశోక్ నగర్కి వెళ్తే చెక్ చేస్తే అక్కడ ఎక్కడ టీ షాప్ కనిపిస్తే అక్కడ చాయ్ పే చర్చ ఖచ్చితంగా ఉంటుంది. సో అలా చెయ్యొద్దు. మీకు అవసరమైతేనే బయటికి వెళ్ళండి అండ్ ట్రై టు లెర్న్ హౌ టు సే నో అని చెప్పేది. సో నేను ఇక్కడే నేర్చుకున్నాను నో చెప్పడము. సో మన ప్రిపరేషన్ మనకి ఇంపార్టెంట్. సో మీకు అవసరమైతేనే వెళ్ళండి అండ్ డోంట్ వేస్ట్ ఎనీ టైం గాస్. బికాస్ ఒక్కసారి టైం వేస్ట్ అయిందంటే, ఆ 1 hour కానీ 2 hours కానీ వేస్ట్ అయిందంటే మీరు పక్క రోజు రిగ్రెట్ అవుతారు. అరే నేను ఈ టైంలో ఈ టాపిక్ కంప్లీట్ చేసేదాన్ని కదా, ఈ ఆన్సర్ రాసేదాన్ని కదా, సో నా ఆన్సర్ రైటింగ్ కొంచెమైనా ఇంప్రూవ్ అయ్యేది కదా 1 dayలో అని చెప్పి. సో డోంట్ డూ దట్ టైం వేస్ట్ మిస్టేక్స్ అని చెప్తాను. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి సోషల్ మీడియా హ్యాండిల్స్. ఇది చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఒక రీలే కదా, లేకపోతే ఒక షార్టే కదా యూట్యూబ్లో చూసేది, లేకపోతే ఒక ఇన్స్పిరేషనల్ వీడియో చూద్దాము అని చెప్పి మోటివేషన్ తీసుకుందాం అని చెప్పి వెళ్తాము. అది ఎప్పుడు 1 hour 2 hour 3 hours అయిపోతుంది, లేకపోతే హాఫ్ డే అయిపోతుందో తెలియదు. సో ఇలా నేను చాలామందిని చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇది హాస్టల్స్లో మీరు గమనిస్తూనే ఉంటారు. మీరు క్లాసెస్ అయ్యి వచ్చిన వెంటనే ఆ పర్సన్ అక్కడే ఉంటుంది, మీరు లంచ్ చేసి మళ్ళీ వచ్చిన ఆ పర్సన్ అదే బెడ్ మీద ఉంటారు. సో డోంట్ డూ దట్ మిస్టేక్స్. అసలే సోషల్ మీడియా కట్ చేయాలంటే నో, ఎందుకంటే మనం అంత ప్రెషర్ తీసుకొని చదువుతాం కాబట్టి మనకు కూడా కొంచెం రిలీఫ్ ఉండాలి కదా. సో వీక్లీ ఒక మూవీ ప్రిఫర్ చేయండి. నేను డైలీ
స్క్రోలింగ్ అంటే షార్ట్ స్క్రోలింగ్ రీల్స్ స్క్రోలింగ్ కంటే వీక్లీకి ఒక 2-3 అవర్స్ లేకపోతే 4 అవర్స్ టైం తీసుకొని ఒక 2 మూవీస్ చూడండి. సో ఇట్ ఈస్ బెటర్ దాన్ డైలీ టైం వేస్ట్ చేయడం కదండి. సో అలా చేయండి. లేకపోతే డేలో ఒక 5-10 మినిట్స్ ఓకే నేను ఫోన్ చెక్ చేసుకుంటానని చెప్పి టైం పెట్టుకొని యూ కెన్ చెక్ ఇట్ అవుట్ అనమాట. సో ఎవరైనా ఇలా ఫోన్ చెక్ చేసుకుంటూ రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఇస్ అబౌట్ గ్రూప్ డిస్కషనా ఇండివిజువల్ స్టడీయా అనే విషయానికి వస్తే ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఇండివిజువల్ స్టడీ గాయస్, బికాస్ గ్రూప్ స్టడీలో చాలామంది ఉంటారు. సో మన ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో అంత కష్టం ఎందుకు అని చెప్పి ఐ ప్రిఫర్ ఇండివిజువల్ స్టడీ. సో మీరు ఇండివిజువల్ స్టడీ ప్రిఫర్ చేస్తారా, గ్రూప్ స్టడీ ప్రిఫర్ చేస్తారా అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇవన్నీ జస్ట్ నా ఎక్స్పీరియన్సెస్ అనమాట, ఐ వాంట్ టు షేర్. సో దీంట్లో ఎక్కడైనా సరే మీరు కనుక రిలేట్ అయి ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి, సో మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా లేకపోతే మీ యూపీఎస్సీకి ప్రిపరేషన్ అయిపోయింది, సో మీ కెరియర్లో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళారు అన్న వాళ్ళు కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ వాంటెడ్ టు నో అబౌట్ యువర్ ఎక్స్పీరియన్సెస్. సో యూపీఎస్సీ చదువుతున్నప్పుడు అంతా కూడా ఇవి ఎక్స్పీరియన్సెస్ తర్వాత చూసుకుంటే అరే ఇవన్నీ జరిగాయా, సో అప్పుడు మనం ఎట్లున్నాము, ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అని చెప్పి ఉంటుంది. సో ఆ డిఫరెన్సెస్ కనిపిస్తుంది అనమాట. నాకైతే ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. సో 6 years బ్యాక్ నేను స్టార్ట్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉండే, అప్పుడు నా బిహేవియర్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది అని చెప్పి. సో యూపీఎస్సీని ఒక జర్నీ లాగా తీసుకోండి. యూ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.